ఇంటోడే దొంగలల్లా కలిసిండన్నట్టు పోలీస్ అయినా దొంగలల్లా కలిసిపోయి దొర లెక్క గంజాయి దందా చేసిండు. 4 పోలీస్ స్టేషన్లను షేక్ చేసిండు. పోలీసోడే గజ దొంగ అయితే ఎట్లుంటదో పోలీసోళ్ళకే రుచి చూపించిండు. ఆఖరికి దొరికిపోయిండు. అదెట్లా అన్నది చూడుర్రి మీరే. దొంగోడే పోలీసోడైతే ఎట్లుంటుందో సూచించిన ముచ్చటిది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్గా కొలువెలుగా పెడుతున్నాడు రవి అనే కానిస్టేబుల్. అయితే ఏడాది కింద ఎల్కతుర్తి పోలీసు వాళ్ళు గంజాయి పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో దాచిరట. అయితే ఆ దాచిన గంజాయిల సగం రెండో కంటికి తెలియకుండా నొక్కేసి ఇంట్లో దాచి పెట్టుకున్నాడు ఈ కానిస్టేబుల్. దొంగను దోస్తే దాదు లేదు, ఫిర్యాదు ఉండదనుకున్నాడు. ఈ గంజాయిని యూత్ పోరగాళ్ళకు అమ్ముకుంటా పైసలు సంపాదించుడు పెట్టిండట. సీన్ కడి చేస్తే నర్సంపేటల యాంటీ డ్రగ్స్ టీం వాళ్ళు ఈ నడుమ చెకింగులు చేస్తుంటే గంజాయి అమ్ముతున్న పోరగాళ్ళు పట్టుబడ్డారట. మీకు ఈ గంజాయి ఏడికెళ్ళి వస్తున్నదిరా అని చెప్పి వాళ్ళ స్టైల్ అరుచుకుంటే మీ కానిస్టేబులే సార్ మాకు అమ్మిండు అని చెప్పే వరకు పోలీసు వాళ్ళే కంగు తిన్నారట. ఆ కానిస్టేబుల్ ఎవడా అని ఎంక్వైరీ చేస్తే ఎల్కతుర్తిలో డ్యూటీలుగా పెడుతున్న రవిగాడే అని తేలిందట. ఇంట్లోనే గంజాయి దాచిపెట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది పోరగాళ్లకు గంజాయి అమ్ముతున్నారని ఇక పోలీసు వాళ్ళు ఆధారాలతో సహా దొరకబట్టిర్రు. ఇక ఆయన ఇంటి మీదకు రైడింగ్ చేసి 3 కిలోల గంజాయి సీజ్ చేసి రిమాండ్కు పంపిర్రు. ఇప్పుడు చూడు ఎట్లున్నదో కథ. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పోలీసు అయినా గంజాయి దందా చేస్తున్నాడంటే డిపార్ట్మెంట్ పరువును గా తీర్ల నిలబెడుతందుకు తనలాడుతున్నాడు అన్నట్టు ఈ కాకి.